ఎలా కరిగిపోయేటువంటి తీపి పాయసం ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ఒక కడాయి పెట్టుకున్నాను. ఆ కడాయిలో ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు నేను కిస్మిస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ కిస్మిస్ మనకు ముందు సన్నగా ఉంటాయండి. మనం ఎప్పుడైతే ఫ్రై చేస్తాం అవి కొంచెం ఉబ్బి కొంచెం బ్రౌన్ కలర్ మారాక మనం వేరే గిన్నెలోకి తీసేసుకోవడం. నెక్స్ట్ ఇందులోనే జీడిపప్పులు అనేవి యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వన్స్ అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని మనం వేరే గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇందులో నేను బాదం పప్పును యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు సన్నగా కట్ చేసుకొని మనం ఇది కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాదం పప్పుని ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఎప్పుడైతే మనకి బాదం పప్పులు బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయో అప్పుడు దీన్ని కూడా మనం చూడండి ఈ విధంగా వచ్చిన వెంటనే మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇందులో కొంచెం గీ అనేది యాడ్ చేశానండి, చూపించలేదు కానీ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులో నేను ఫ్రై చేయడం కోసం సేమ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ సేమియా కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద, హై పెట్టకండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం ఈ విధంగా మనం ఫ్రై అనేది చేసుకోవాలి, ఆ రోస్ట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం కిందకి పైకి తిప్పుకుంటూ మనం అక్కడే ఉండాలని, లేకపోతే కింద మాడిపోతుంటే పైనేమి ఏగవు. ఈ విధంగా చూపిస్తున్నట్టుగా కిందకి పైకి అక్కడే ఉండి తిప్పుకోవాలి. వన్స్ అయిపోయిన తర్వాత అవి కూడా డిష్ అవుట్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకో గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి చూపిస్తాం కదా ఆ గ్లాస్ తోటి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నేను సగ్గుబియ్యం అనేది వేస్తున్నాను. ఈ సగ్గుబియ్యం ఏంటంటే చాలా చిన్నగా ఉన్నాయండి, త్వరగా మనకి ఉడికిపోతాయి అన్నమాట. ఇందులో నేను యాలకులు యాడ్ చేశాను. చూడండి తొందరగా ఉడికిపోయినాయి, చిన్నవి సన్నవి అండి. మనకి లావనుకోండి కొంచెం నానబెట్టుకోవాలి, అలా అయితేనే కానీ, లేకపోతే మనకి మధ్యలో తింటప్పుడు మనకి గట్టిగా తగులుతూ ఉంటే ఉడకపోతే, అందుకని అలా తీసుకున్నాం మేము. తర్వాత ఇందులో నేను సేమియాని యాడ్ చేశాను. సేమియా ఇలా ఉడికాక ఇందులో నేను 2 కప్పుల షుగర్ అని యాడ్ చేశాను. సేమియా 1.5 కప్పు అయితే నేను 2 కప్పుల షుగర్ అనేది యాడ్ చేశాను. మీ తీపిని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో నేను మిల్క్ అనేది యాడ్ చేశాను. కొంతమంది మిల్క్తోనే చేస్తారు. నేను ఇక్కడ ఏంటంటే వాటర్తో ఉడికించాక అప్పుడు నేను మిల్క్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మనకి మిల్క్ ఈ విధంగా చేసుకోవడం వల్ల తక్కువ పడుతుంది. మిల్క్తోనే చేసుకోవాలంటే కొంచెం మిల్క్ ఎక్కువ పడుతుందండి. అందుకని నేను ఈ విధంగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ నేను ఆల్రెడీ ఫ్రై చేసినవన్నీ కూడా ఇప్పుడు నేను సేమియా మీద డ్రై ఫ్రూట్స్ తోటి నేను గార్నిష్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.